పేద ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే నా పైన మా కుటుంబం పైన ఎవరెన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా పట్టించుకోకుండా ప్రజల కోసమే పనిచేస్తున్నానని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలోని ధన్వాడ గ్రామంలో శనివారం ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి 6 గ్యారంటీల దరఖాస్తు ఫామ్లను తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని మంత్రి వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అర్హులకు న్యాయం జరుగుతుందని కూడా పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, నాపై నా కుటుంబం పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా ప్రజల కోసమే పనిచేస్తున్నానని కూడా మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. మీరే మాత్రం కాదు, జిల్లాలో దాదాపు 10,000 మంది మన వేరే డిపార్ట్మెంట్లో సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా వేరే గ్రామం నుంచి, లేకపోతే మండలం నుంచి హెడ్ క్వార్టర్కి, లేకపోతే పల్లిమేళ మాదేపూర్ ప్రాంతానికి వస్తారు. నాకు తెలిసి కనీసం జీతం నుంచి 3,000 రూపాయలు ఏముంది, ఆదాయం ఉంది, బచత్ ఉన్నది. త్వరలోనే ప్రతి ఒక మండలానికి 10 ఎకరాల ల్యాండ్ ఎక్కడ కట్టాయిస్తూ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కట్టిస్తాము. ఈ ధన్వాడ గ్రామం మన మినిస్టర్ సార్ది ఒక పుట్టిన గ్రామం, అది కర్మ భూమి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సార్ మీరు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారంటే ఇది ఒక అంటే మనకి కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది సార్. సీఎం గారు అందరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో 24వ తారీఖు ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఒకటే సందేశం ఇచ్చారు, ఇంతకుముందు జరిగినట్టు భవిష్యత్తులో జరగకూడదు. అందరు అవినీతి లేకుండా పారదర్శకంగా నీళ్లు ఎట్లయితే ఉంటాయో, నీళ్లు ఎట్లా ఉంటుంది పైన నుంచి చూస్తే కింద ఏదైతే ఉందో మనం మొత్తం చూసుకోవచ్చు. ఆ విధంగానే అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఏది కూడా మనం పెట్టకూడదు. మొత్తం ప్రజల సమక్షంలో ఏంటి జరుగుతూ ఉందో మీరు మా ఆఫీస్కి వస్తే పూర్తి సమాచారం మీకు ఇచ్చే పరిస్థితుల్లో మేము ఉండాలి. ఫలానా వ్యక్తికి ఎందుకు ఇచ్చాము ఆ జవాబు మా దగ్గర ఉండాలి, ఈ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు ఆ జవాబు కూడా మా దగ్గర ఉండాలి. ఆ పరిస్థితుల్లో ఉంటే ఒక సుచారు రూపంలో మన ఇక్కడ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అదే చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీలో చాలామంది ఆల్రెడీ ఫామ్ ఫిల్ చేసి ఉన్నారు. కొంతమందికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సార్ మా దగ్గర రేషన్ కార్డు లేదు, లేకపోతే నా దగ్గర గ్యాస్ సిలిండర్ లేదు, అట్లాంటివి ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు ఫామ్ నింపి మాకు ఇవ్వండి. మీ దగ్గర కార్డు లేకపోతే ఒక లెక్క వచ్చేస్తుంది. ధన్వాడ గ్రామంలో ఎంతమంది దగ్గర రేషన్ కార్డు లేదు, ఎంతమంది దగ్గర మన కరెంట్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ సిలిండర్ లేదు, అట్లాంటివి లేని వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి ఇప్పిస్తాము. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం భాగంగా ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, ఎంపీపీ గారు చెప్పారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు చెప్పారు. ఈరోజు ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ పాలన. ప్రజాపాలన అనేది ప్రభుత్వం మీది, మీకు సంబంధించిన అనేక అంశాలను పరిష్కారం చేయాలి. దానిలో భాగంగానే మరి మా మేనిఫెస్టోలో పెట్టినాం 6 గ్యారంటీ. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మరి 21 రోజు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై ఈ 21 రోజుల్లో మా మహిళా సోదరిమణులందరూ ముఖాల్లో చిరునవ్వు చూడాలని 9వ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరిమణులందరికీ కల్పించినాం. చాలామంది అనుకున్నారు 2 నెలలు అవుతుందో, 6 నెలలు అవుతుందో, 8 నెలలు అవుతుందో. ఇవి పెట్టినరు, ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాక్కులు చవాకులు కూడా పలికారు. మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు కూడా పట్టించుకోను. నేను ప్రజలకు, పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానని పట్టించుకుంటా. మీరందరూ కూడా చూసి అనేక సందర్భాల్లో ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా కుటుంబం పైన మాట్లాడినా, మా తండ్రి గారి పైన మాట్లాడినా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనం తలంచుకొని పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన కనుక అన్ని అవమానాలు పడిన ఈరోజు పేదవారికి ఈరోజు పని చేయాలి, ఒక బాధ్యత మా పైన ఉందని ప్రజాపాలనలో మరి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా మహిళా సోదరులందరినీ కూడా మీరు ఎక్కడికైనా పోవాలి, ఏడికి పోయినా రూపాయి ఖర్చు లేకుండా పోవాలని ఇప్పుడే సారక్క చెప్పింది. దాదాపు 2,500 నుంచి 3,000 ప్రతి నెల మిగులు అవుతుందంటే ఆ 3,000 రూపాయలు కుటుంబ పోషణకు ఉపయోగపడే కార్యక్రమం. ఇది మంచిదా కాదా మీరు ఆలోచన చేయాలి. మీరు అందరూ ఇంకా బస్సు ప్రయాణం ఎంతమంది చేయలేదు, ఇంకా బాగా మంది చేసేది ఉంది. నేను అడిగిన అన్నారం గ్రామంలో మన అంబడిపల్లి అడిగిన
మరి చాలా మంది అవ్వగారింటికి పోయేందుకు ప్రయాణం చేయలేదా అని అడిగాను. నువ్వు పోయి రాలేదా మరి ఇంకా అంటే భర్త మంచిగా చూసుకుంటున్నాడు, కొట్లాడ కాలేదన్నట్టు. మీరందరూ కూడా మంచిగా ఉండాలి, ఇదే విధంగా సంతోషంగా ఉండాలి. రాబోయే 5 సంవత్సరాలు కూడా మీ ముఖాల్లో చిరునవ్వు చూడాలి. బాధ అనేది ఉండదు, ఉండకూడదంటే మీకు సమస్యలు ఉండదు. సమస్యల పరిష్కార మార్గంలో మేమంతా కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. ఏదో జటిలమైన సమస్య తీసుకొచ్చి ముందు పెడితే అది తప్ప ప్రభుత్వ పరంగా నిజంగానే సమస్య పరిష్కారం అయ్యేది తప్పకుండా చేస్తాం.